ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో ఏంటి సార్ అంటే, భారత్ ఫ్రాన్స్ మధ్య చిరస్థాయి ఉన్న స్నేహానికి గుర్తుగా నిదర్శనంగా ఢిల్లీలో జరిగే జనవరి 26న గణతంత్ర ఉత్సవాల వేడుకలకి ఎవరు రావడం జరుగుతుంది సార్ అంటే, ఫ్రాన్స్ అధ్యక్షుడైన ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అనే వ్యక్తి హాజరు కానున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఎవరు సార్ అంటే ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అనే వ్యక్తి ఈ యొక్క 2024వ తారీఖున జనవరి 26వ తారీఖున జరిగే ఏదానికి ఈ యొక్క గణతంత్ర వేడుకలకి, ఏ దాంట్లో భాగంగా సార్ అంటే గణతంత్ర వేడుకలకి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి గతంలో మనకి ఇదే కరెంట్ అఫైర్ క్లాస్లో మనం చెప్పుకున్నాం జస్ట్ 1 వీక్ బ్యాక్. ఏంటి సార్ అంటే యుఎస్ఏ అధ్యక్షుడు అయిన జో బైడెన్, ఎవరు సార్ అంటే జో బైడెన్ అనే వ్యక్తిని 2024 చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది. అయితే కొన్ని రకాల కారణాల వలన అతను నేను రాలేకపోతున్నాను అని ముందుగా చెప్పడం జరిగింది. దానిగాను 2024 ఈ గణతంత్ర వేడుకలకి ముఖ్య అతిథిగా ఎవరు హాజరున్నారు సార్ అంటే 2024 జనవరి 26వ తారీఖున ఈ యొక్క ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అనే ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు హాజరు కానున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. అయితే గతంలో 2023 జనవరి 26వ తారీఖున చీఫ్ గెస్ట్ గా హాజరైన వ్యక్తి ఎవరు సార్ అంటే ఈజిప్ట్ దేశ అధ్యక్షుడు అయిన ఎవరు సార్ అంటే మనకి ఓకే అబ్దుల్ ఫతా ఆల్ సిసి గారు. ఏది సార్ అంటే అబ్దుల్ ఫతా ఆల్ సిసి అనే వ్యక్తి హాజరవ్వడం జరిగింది. ఇతను ఈజిప్ట్ దేశానికి మూడవసారి ఎన్నిక కావడం జరిగిందని కూడా మనము గత కరెంట్ అఫైర్లో చూడడం జరిగింది. కాబట్టి కొంచెం లింకప్ చేసుకోండి. మనకి 2024 చీఫ్ గెస్ట్ ఎవరు సార్ అంటే ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడైన ఎమాన్యుయల్ మ్యాక్రాన్. అయితే ఎవరి ప్లేస్లో ఇతను రాబోతున్నారు సార్ అంటే యుఎస్ఏ అధ్యక్షుడైన జో బైడెన్ యొక్క స్థానంలో ఇతను ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరుగుతుంది. అయితే 2023 చీఫ్ గెస్ట్ ఎవరు సార్ అంటే ఈజిప్ట్ దేశ అధ్యక్షుడైన అబ్దుల్ ఆల్ ఫతా సిసి గారు చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. ఓకే, ఇతను గురించి ఇంకా తెలుసుకుంటే మనకి 2023లో మూడవసారి ఈ ఈజిప్ట్ దేశ అధ్యక్షుడిగా కూడా ఎన్నిక కావడం జరిగింది. అయితే 2020లో 2021 2022లో మనకి COVID-19 కారణంగా ఎవరు సార్ అంటే చీఫ్ గెస్ట్ రాకుండా జరగడం జరిగింది. ఓకే, కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి జనవరి 26న. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో 10 లక్షల మంది పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అని ఎవరు WHO తెలియజేయడం జరిగింది. ఎవరు సార్ అంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా ఉన్న ఏది సార్ అంటే WHO ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో, ఏది సార్ అంటే ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో ఈ ఆఫ్ఘనిస్తాన్లో దాదాపుగా 10 లక్షల మంది పిల్లలు, చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పోషక ఆహార లోపంతో బాధపడుతున్నట్లుగా ఈ WHO డైరెక్టర్ జనరల్ అయిన టెడ్రోస్ అథనమ్ అనే వ్యక్తి తెలియజేయడం జరిగినది. కాబట్టి కొంచెం జాగ్రత్త, ఇలాంటి అంశాలపైన WHO ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రబలుతున్న వ్యాధికి సంబంధించి కూడా డేటా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటికి సంబంధించిన డేటా WHO జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్లో దాదాపుగా 10 లక్షల మంది అంటే దాదాపుగా 1 మిలియన్ మంది ఈ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అదే ఆఫ్ఘనిస్తాన్ జనాభాలో ఇది 30% సమానం అని తెలియజేయడం జరుగుతుంది. 30% సమానం. అయితే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ దేశానికి విషయం వస్తే దీనిని తాలిబన్లు, ఎవరు సార్ అంటే
తాలిబాన్లు ఆక్రమించి దాన్ని పరిపాలించడం జరుగుతుంది. అంటే వాళ్ళ ముస్లిం యొక్క చట్టాలైన షరియత్ ఆధారంగా ఈ తాలిబాన్లు ఏదాన్ని మనకి ఈ ఆఫ్ఘనిస్తాన్ అనే ప్రాంతాన్ని లేదా దేశాన్ని ఆక్రమించడం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ దేశ రాజధాని ఏది సార్ అంటే కాబుల్ అనే పేరుతో పిలుస్తారు. అయితే గతంలో ఈ ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి మధ్య ఒక డ్యామ్ ని కూడా కట్టారు. అదే ఏమంటారు సార్ అంటే ఫ్రెండ్షిప్ డ్యామ్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఇలాంటి అంశాలు ఏవైనా ఉంటే చాలా జాగ్రత్తగా చూడండి నాన్న. ఓకే, నెక్స్ట్ అంశానికి వెళ్ళిపోతే ఓకే, తెలంగాణ చేపల పెంపకం అనేది గణనీయంగా పెరిగినట్లుగా మనం తెలియజేయడం జరుగుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమాచారం అన్న తెలంగాణలో చేపల పెంపకం అనేది 119% పెరిగినట్లుగా తెలియచేయడం జరుగుతుంది. అంటే లోతైన జలాశయాలలో చేపల పెంపకం అనేది దాదాపుగా ఇది తెలంగాణ దేశంలో 5వ స్థానంలో నుంచోవడం జరిగింది. అంటే లోతైన ప్రాంతాల్లో చేపల పెంపకం సంబంధించి ఈ తెలంగాణ అనేది 5వ స్థానము. అండ్ ఎంత శాతానికి పెరిగింది సార్ అంటే దాదాపుగా 119% పెరిగినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఇంకో అంశం ఏంటి సార్ అంటే ఓకేనన్న ఈ చేపల యొక్క అధ్యయనంను ఏమంటారు సార్ అంటే ఇక్తియాలజీ అనే పేరుతో పిలుస్తారు. ఏమని పిలుస్తారు సార్ అంటే ఇక్తియాలజీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. దాని తర్వాత ఈ చేపల యొక్క పెంపకాన్ని నీలి విప్లవం బ్లూ రెవాల్యుయేషన్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది మనకి. అయితే కొన్ని రకాల చేపల విషయానికి వస్తే ఓకే, మంచినీటి చేపలు, ఉప్పు నీటి చేపల విషయానికి వస్తే ప్రపంచంలో భారతదేశం అనేది 2వ స్థానంలో కొనసాగడం జరుగుతుంది. అంటే చైనా తర్వాత భారతదేశం అనేది 2వ స్థానం కొనసాగడం జరుగుతుంది. అదే అన్ని రకాల చేపల్లో భారతదేశంలో మొదటి స్థానం ఏముంది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం కలదు. అయితే మనకి ఈ యొక్క వ్యవసాయంతో పాటు చేపల పెంపకం ఈ యొక్క అనేక రకాల పెంచడాన్ని ఏమంటాం సార్ అంటే మిశ్రమ వ్యవసాయం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమలు, చేపల పెంపకం ఇవన్నీ కూడా కలిపితే దాన్ని మనం ఏమంటాం సార్ అంటే మిశ్రమ వ్యవసాయం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా నీట్గా చూడండి అన్న. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరైతే విదేశాలలో ఉంటున్నారో ఆ ఎన్ఆర్ఐస్ కి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాల్లో నివసిస్తున్న ఎన్ఆర్ఐకి ఏం చేసింది సార్ అంటే రాయితీతో కలిగిన బీమా సౌకర్యం ఏది సార్ అంటే బీమా సౌకర్యంను ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అంటే నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా అంటే విదేశాలలో నివసిస్తున్న ఈ యొక్క భారతీయులు అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. వాళ్ళకు బీమా అంటే ఈ బీమాలో భాగంగా కొంత ప్రీమియం ని చెల్లించవలసి ఉంటుంది. వాళ్ళు 3 సంవత్సరాలకి 550 రూపాయలు అండ్ విద్యార్థులైతే 180 రూపాయలు ఈ యొక్క చెల్లించడం జరుగుతుంది మనకి. కాబట్టి దీంట్లో భాగంగా ఈ వీళ్ళందరూ కూడా ఎవరైతే బీమాను పొందుతారో వాళ్ళు జనవరి 15, 2024 నాటికి వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటే వాళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ లేదా బీమా పథకం అనేది వస్తుంది. ఏదైనా ప్రమాదంలో ఈ బీమా తీసుకున్న వాళ్ళు మరణిస్తే వాళ్ళకి 10 లక్షల రూపాయలు అందిస్తారు. 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే పూర్తిగా 50 కంటే ఎక్కువ శాతం అంగవైకల్యం గురైన లేదంటే ప్రమాదంలో మరణించిన 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే గాయపడ్డ వారికి, అనారోగ్యం అయిన వారికి ఆసుపత్రి ఖర్చుకు 1 లక్ష రూపాయలు చెల్లించే విధంగా రూపొందించడం జరిగింది. అదే మహిళలు ఎవరైతే గర్భవతులు ఉంటారో అంటే ప్రసూతి ఆ ఖర్చుల కింద వాళ్ళకి 50,000 రూపాయలను కూడా అందించడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమని ప్రవేశపెట్టింది సార్ అంటే ఏపీ
ఎన్ఆర్టీఎస్ అనే పేరుతో ప్రవేశపెట్టడం జరిగింది. ఏపీ ఎన్ఆర్టీఎస్ అనే పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. చాలా జాగ్రత్త నాన్న. బీమా సౌకర్యం ఎవరికి? విదేశాల్లో నివసించే వారి అందరికి కూడా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అంటే కార్మికులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విదేశాల్లో నివసిస్తున్న వాళ్ళకి ఈ యొక్క పథకం జనవరి 15, 2024 వరకు నమోదు చేసుకున్న వాళ్ళకి, ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే లేదా అత్యధికంగా అంగవైకల్యం ఇదవుతే వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇస్తారు. అదే మనకి ఏదైనా ప్రమాదంలో గాయపడ్డ వారికి అంటే చిన్న యాక్సిడెంట్ అయిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకు ప్రసూతి డబ్బుల కింద అంటే ప్రసూతి కింద వాళ్ళ ఖర్చుల కోసం, హాస్పిటల్ ఖర్చుల కోసం 50,000 రూపాయలను కూడా వాళ్ళు అందించే విధంగా ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రూపొందించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అంశానికి వెళ్ళిపోతే ఓకేనా, నెక్స్ట్ అంశానికి వెళ్ళిపోతే మనకి ఓకేనా, యునెస్కో భారత వారసత్వ పరిరక్షణ ప్రయత్నాలు అభినందించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇదేనా. అయితే ఈ యునెస్కోలో ఉన్న వాళ్ళు, యునెస్కో భారతదేశంలో ఉన్న ఈ యొక్క లిస్ట్ని వాటిని ప్రొటెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో, ఎవరికి సార్ అంటే యునెస్కో జాబితాను సంరక్షించాలనే ఉద్దేశంతో దీన్ని ఇచ్చేయడం జరిగింది. అంటే భారతదేశంలో ఉన్న ఏవైతే చారిత్రకమైన ప్రదేశాలు ఉంటాయో వాటిని గుర్తించాలనే ఉద్దేశంతో, వీటిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క లిస్ట్ ని ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా పంజాబ్లోని అమృత్సర్ అండ్ రామ్ గేట్ అండ్ రాంపాట్ యొక్క ఈ స్థితిస్థాపక పట్టణ పునరుజ్జీవ ప్రాజెక్టుకు గౌరవమైన అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుని అందించడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ఏవైనా ప్రత్యేకమైన ప్రదేశాలు ఉంటే, ఏవైనా వారసత్వ ప్రదేశాలు ఉంటే, కట్టడాలు ఉంటే వాటిని గుర్తిస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ యొక్క భారతదేశంలో ఉన్న ఈ సాంస్కృతిక వారసత్వ అంశాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కొన్ని ప్రాంతాలను గుర్తించి అవార్డును అందజేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏమిచ్చింది? అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. కానీ యునెస్కో విషయానికి వస్తే దీని అబ్రివేషన్ యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ అయిన ప్యారిస్ అనే ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. అయితే గతంలో అడిగిన క్వశ్చన్, ఆంధ్ర ప్యారిస్ అని ఏ దాన్ని పిలుస్తాం అంటే గుంటూరులో ఉండే తెనాలిని ఏమంటాం సార్ అంటే ఆంధ్ర ప్యారిస్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే, జపాన్కి చెందిన మూన్ సిప్నర్ అనే ల్యాండర్ చంద్రుని యొక్క కక్షలో ప్రవేశించడం జరిగినట్టుగా ప్రకటించారు. చూడండి, చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. చంద్రుని పైన ప్రయోగాలు చేస్తున్నాయి అన్ని దేశాలు. దాంట్లో జపాన్కి చెందిన ఏది సార్ అంటే మూన్ సిప్నర్ అనే పేరుతో కడిగిన ఒక శాటిలైట్ చంద్రుని యొక్క కక్షలో చేరడం జరిగినట్టుగా ప్రకటించడం జరిగింది నాన్న. కాబట్టి మనకి ఇది జనవరి 20న ఈ యొక్క చంద్రుని పైన ల్యాండర్ ఈ యొక్క చంద్రుని ఉపరితలం పైన దిగుతుంది అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనకి దీనికి సంబంధించి జపాన్ ఏరోస్పేస్ దీన్ని ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ మనము గతంలో చెప్పుకున్నాం. ఓకే, 2023లో ఇండియా లేదా ఇస్రో ఏం చేసింది సార్ అంటే చంద్రయాన్ 3 అనే దాన్ని ప్రయోగించి చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన, ఓకే, సౌత్ పోల్ పైన దీన్ని దింపడం జరిగింది. అంటే ప్రపంచంలో దక్షిణ ధ్రువం పైన దింపిన దేశాలలో మొదటి స్థానం అంటే మొదటగా ఈ దక్షిణ ధ్రువం పైన దింపినది భారతదేశమే అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అంశాలు కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ ఇస్రో చూసుకుంటే 2023లో మొత్తం 56 ఉపగ్రహాలను ప్రయోగించినాను. 56 ఉపగ్రహాలను ప్రయోగించింది. మొత్తం కూడా దాని ద్వారా అంటే 8 రాకెట్ల ద్వారా
8 రాకెట్ల ద్వారా మొత్తం 56 శాటిలైట్ను ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మేము త్వరలో సపరేట్గా ఒక వీడియో చేసి మీకు పొందుపరచడం జరుగుతుంది. ఒకటి నాన్న, త్వరలో మేము జనవరి, డిసెంబర్ ఇలాగ ప్రతి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్ అనేది చేస్తాము. ఎందుకంటే గ్రూప్ 2ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫిబ్రవరి 25న ఉంది కాబట్టి మీకు ర్యాపిడ్ రివిజన్ అయ్యే విధంగా మేము తయారు చేయడం జరుగుతుంది. ఓకే, కాబట్టి నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే, ఓకే, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తున్న దేశాలు అంటే మనకి డిసెంబర్ 31న జనవరి 1ని ఓకే జరుపుకునే దేశాల విషయానికి వస్తే చూడండి, మనకి ఇలాగ 0 డిగ్రీ అనేది ఉంటుంది. మనకి 0 డిగ్రీ, దీన్ని మనం గ్రీనిచ్ లైన్ అనే పేరుతో కూడా పిలుస్తాం. అంటే మనకి వెనక వైపున ఇంకో లైన్ ఉంటుంది నాన్న, వెనక వైపున ఇంకో లైన్ ఉంటుంది. దాన్ని ఏమంటాం సార్ అంటే 180 డిగ్రీ లైన్ అనే పేరుతో పిలుస్తాం. అంటే మనకి ఈ యొక్క గ్లోబ్ అనేది చూసుకుంటే ఈ యొక్క రేఖాంశాలు, అక్షాంశాలు ఉంటాయి. అయితే మన అక్షాంశాల గురించి మాట్లాడలేదు, రేఖాంశాల గురించి మాట్లాడుతున్నాం. ఇవి హాఫ్ సర్కిల్ కాబట్టి ముందు వైపున మాత్రమే ఒక సర్కిల్, వెనక వైపున ఇంకో సర్కిల్ ఉంటుంది. కాబట్టి ముందు వైపున ఉన్నదాన్ని 0 డిగ్రీ అని, వెనక వైపు ఉన్నదాన్ని 180 డిగ్రీ అంటాం. అయితే ఈ యొక్క గ్లోబు లేదా భూమి అనేది ఎలాగ మనకి ఈ యొక్క పడమర నుంచి తూర్పు వైపుకు తిరగడం జరుగుతుంది. ఎటువైపున మనకి పడమర వైపు నుంచి తూర్పు వైపు తిరగడం వలన ఈ తూర్పు వైపున సూర్యుడు ఉదయిస్తున్నాడు. అంటే ఈ తూర్పున ఏవైతే దేశాలు ఉంటాయో మొదటగా అవి న్యూ ఇయర్ ని జరుపుకోవడం జరుగుతుంది. ఆ దేశాలు ఏంటి సార్ అంటే పసిఫిక్ దీవులైన టోంగా, సమోవా అండ్ కిర్బాటి అనేవి మొదటగా ఏవి స్వాతంత్ర జనవరి 1ని జరుపుకోవడం జరుగుతుంది. చివరగా మనకి ఏవి సార్ అంటే ఇవైనా మనకి యుఎస్లోనైనా హౌలాండ్ అండ్ దాని తర్వాత బెకార్ దీవులు అనేవి ఉండడం జరుగుతుంది. అంటే మన భారతదేశం యొక్క ఈ యొక్క ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఈ యొక్క 3:30 గంటలకే, ఉదయం 3:30 గంటలకే ఈ తూర్పున ఉండే దేశాలు స్వాతంత్రం పొందడం జరుగుతుంది. టోంగా అంటే మనకి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సూర్యకిరణాలు పడే ప్రాంతం, జపాన్లో భాగంగా ఉండడం జరుగుతుంది. మనకి సూర్యకిరణాలు మొట్టమొదటిగా ల్యాండ్ అయ్యే ప్రదేశం ఏది సార్ అంటే ఈ యొక్క టోంగా దీవులు అంటాం, జపాన్లో ఉంటాయి. ఓకే, నిప్పన్ అనే పేరుతో పిలుస్తాం. నిప్పన్ అనగా మొదటగా సూర్యుడు కిరణాలు పడే ప్రాంతం అని అర్థం, జపనీస్ భాష పదం. ఓకే, తర్వాత ఇటువైపున మనకు సూర్యకిరణాలు ఎటువైపున పడతాయి చివరగా, అంటే ఎందుకంటే భూమి స్లోగా ఇటువైపున తిరుగుతూ ఉంటుంది కాబట్టి పడమర తూర్పుకి ఒక్కొక్క రేఖాంశం దాటుకుంటూ మనకి ఇటువైపున రావడం జరుగుతుంది. చివరగా మనకి యుఎస్ఏలో ప్రాంతంలో సూర్యుడు ఉదయించడం, అస్తమించడం జరుగుతుంది. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ 10 దేశాల్లో 5G డౌన్లోడ్ వేగంగా ఉండడం జరుగుతుంది. అంటే 5G డౌన్లోడ్లో అత్యంత వేగంగా ఉన్న దేశాలు చూద్దాం. ఉదాహరణకి మనకి టాప్ 10 దేశాలలో మొదటి స్థానంలో మలేషియా, ఖతార్, బ్రెజిల్, డొమినియన్ రిపబ్లిక్, కువైట్, మకావు, సింగపూర్ లాంటి దేశాలు ప్రపంచంలోనే 5G డౌన్లోడింగ్ లో 10 స్థానాల్లో ఉండడం జరుగుతుంది. అయితే భారతదేశం యొక్క స్థానం ఎక్కడుంది, ఎన్నో స్థానం సార్ అంటే 10వ స్థానంలో ఉండడం జరుగుతుంది, 10th ప్లేస్ లో ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఎలాగ అడుగుతాడు సార్ అంటే ప్రపంచంలో 5G డౌన్లోడింగ్ లో భారతదేశం యొక్క స్థానం అంటాడు. ఎన్నో స్థానం మనకి 10వ స్థానం. ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగంలో కూడా ఏది సార్ అంటే మనకి ఇంటర్నెట్ వినియోగంలో కూడా భారతదేశం మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. కానీ 5G డౌన్లోడింగ్ ఇంటర్నెట్ లో మాత్రం 10వ స్థానంలో ఉండడం జరుగుతుందిగా చెప్పవచ్చు మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే 2027 నాటికి నిర్దిష్ట ఉత్పత్తులపైన కార్బన్ దిగుమతి లేవిని ప్రవేశపెట్టబోతున్నాం. దీనిని ఎవరు ప్రకటించారు సార్ అంటే యునైటెడ్ కింగ్డమ్, అంటే బ్రిటన్ అనే దేశం. ఏది సార్ అంటే మనకి బ్రిటన్ ఏమని ప్రకటించింది సార్ అంటే 2027 నాటికి ఎవరైతే కార్బన్ ని దిగుమతి చేసుకుంటారో, ఈ కార్బన్ దిగుమతి చేసుకుని ఉత్పత్తుల కోసం ఇచ్చేస్తారో వాళ్ళ పైన లేవిని మేము ప్రవేశపెడుతున్నాము అని ప్రకటించడం జరిగింది. లేవి మీన్స్ టాక్సెస్ అలాంటివి, అంటే రిస్ట్రిక్షన్స్
జారీ చేయడం జరుగుతుంది. కానీ ఇటీవల మనకి ఏం అడుగుతాడంటే 2027 నాటికి ప్రణాళికబద్ధంగా ఎవరైతే కార్బన్ దిగుమతులు ఉత్పత్తుల పైన ఏ దేశం లేవిని ప్రవేశపెట్టబోతుంది సార్ అంటే ఏది మనకి యునైటెడ్ కింగ్డమ్ అనేది. ఈ యొక్క యూకే కూడా ప్రకటించింది 2050 నాటికి మేము 0% కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తిని చేస్తాము అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ చూడండి ఇటీవల 2023లో మనకి ఈ డిసెంబర్ నెలలోనే ఏది యుఏఈలోని దుబాయ్ ప్రాంతంలో ఏది సార్ అంటే COP28 సదస్సు జరిగింది. అంటే భూతాపాన్ని 1.5 డిగ్రీస్కి పరిమితం చేయాలనే ఉద్దేశంతో ఇది జరగడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా మనకి ఈ యొక్క భారతదేశం 2030 నాటికి కార్బన్ ఉద్గారాలను పూర్తిగా తగ్గిస్తాము అని కూడా చెప్పడం జరిగిందని కూడా చెప్పాం. దీంట్లో ఈ COP28లో మణిపూర్కు చెందిన ఒక అమ్మాయి కార్బన్ ఉద్గారాలను ఆపేయండి అని ఒక కార్డుని కూడా పట్టుకొని ప్రదర్శన కూడా చేయడం జరిగిందని కూడా మనము ఆమె పేరుతో సహా తెలుసుకోవడం జరిగింది. అలాగా ప్రపంచ దేశాలు రోజు రోజుకి ఈ శిలాజ ఇంధనాలను ఏవైతే ఉన్నాయో అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ మీన్స్ ఏవైతే బొగ్గు, పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఉత్పత్తిని వాటి వినియోగాన్ని పూర్తిగా తగ్గించేసి రెన్యూవబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదకత కలిగిన వనరులను ఉపయోగించాలనే ఉద్దేశంతో మనకి ఇచ్చేయడం జరిగింది. ఓకే, కాబట్టి మనకు కొంచెం జాగ్రత్తగా చూడండి. 2030 నాటికి భారతదేశం కార్బన్ ఉద్గారాలు చాలా తగ్గిస్తామని చెప్పడం జరిగింది. ప్రపంచంలో భారత్ యొక్క కార్బన్ ఉద్గారాలు 4% ఉండడం జరుగుతుంది. ప్రపంచంలో కార్బన్ ఉద్గారాలు ఎక్కువగా చేస్తున్నది USA అండ్ చైనా లాంటి దేశాలు ఎక్కువగా కార్బన్ ఉద్గారాలు చేస్తున్నాయి అని కూడా మనం గతంలో చాలాసార్లు తెలుసుకున్నాం. చూడండి, ఇవన్నీ కూడా లింకప్ చేసుకుని నీట్గా రాసుకున్నాను. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే ఆరోగ్య పురస్కారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆరోగ్య శాఖ మంత్రి మెడ్టెక్ మిత్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించాను. అంటే భారతదేశంలో 2047 నాటికి 2047 నాటికి భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ పురోగతిని పెంచాలి. అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలైన పూర్తయ్యే నాటికి భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ చర్యలు గణనీయంగా పెరగాలి అనే ఉద్దేశంతో దీనిని ఆరోగ్య శాఖ మంత్రి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అది ఏంటి సార్ అంటే మెడ్టెక్. ఏది సార్ అంటే మెడ్టెక్ మిత్ర అనే కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. 2047 నాటికి భారతదేశం ఆరోగ్య సంరక్షణలు ఆరోగ్య పద్ధతులలో గణనీయమైన మార్పులు తీసుకురావాలని ప్రవేశపెట్టిన పథకం ఏది సార్ అంటే మెడ్టెక్ మిత్ర. 2047 నాటికి దీన్ని ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ మనం గతంలో చూసాం. చూడండి నాన్న, ఈ యొక్క మనకి ఆరోగ్య ఖాతాలు అంటే హెల్త్ కార్డులను లేదా డిజిటల్ హెల్త్ కార్డులను ఇస్తూ ఉన్నారు కదా మన దేశవ్యాప్తంగా. దాంట్లో సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది, మొదటి స్థానం ఉత్తరప్రదేశ్. ఇలాగా చిల్డ్రన్ హెల్త్ కార్డును ప్రవేశపెట్టిన రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశ్ అనేవి చెప్పడం జరిగింది మనకి. అవన్నీ కూడా లింకప్ చేసుకుని నీట్గా చూడండి. మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి చాలా స్కోప్ ఉన్న ప్రదేశంగా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే మదన్ మోహన్ మాలవ్య రచించిన రచనలను సేకరించి మొదటి శ్రేణిగా అంటే అతను రాసిన రచనలు ఏవైతే ఉన్నాయో ఆ రచనలను ఏం చేశారంటే ఈ మొదటి శ్రేణిలో భాగంగా వాటిని నరేంద్ర మోడీ గారు పబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఆవిష్కరించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. కాబట్టి ఈ యొక్క 1861 డిసెంబర్ 25వ తారీఖున ఎవరు సార్ మన మదన్ మోహన్ మాలవ్య గారు జన్మించడం జరిగింది. ఎక్కడ సార్ అంటే ఉత్తరప్రదేశ్లో జన్మించడం జరిగింది. ఇతనికి గుర్తుగా ఇతను స్వాతంత్ర పోరాటంలో కావచ్చు అనేక రకాల కార్యక్రమాల్లో మదన్ మోహన్ మాలవ్య గారు చాలా రకంగా ఇతను పోరాటం చేయడం జరిగింది.
అయితే ఇతని అమృత్ కాల్ లో భాగంగా ఇతను రాసిన రచనల్ని దేశవ్యాప్తంగా పరిచయం చేయాలి, ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయంగా ఉండాలనే ఉద్దేశంతో ఇతని రచనల్ని మొదటి శ్రేణిలో భాగంగా వీటిని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది. అయితే మదన్ మోహన్ మాలవ్య గురించి గతంలో అడిగిన క్వశ్చన్ల విషయానికి చూస్తే మొదటగా ఇతను 1915వ సంవత్సరంలో బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఏది సార్ అంటే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. బెనారస్ ఏది సార్ అంటే హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగినది ఎవరు సార్ అంటే మదన్ మోహన్ మాలవ్య గారు. అండ్ దాని తర్వాత ఇతను 1908లో అండ్ 1918లో 2 సార్లు ఐఎన్సి అధ్యక్షుడు కూడా పని చేయడం జరిగినది ఎవరు సార్ అంటే మదన్ మోహన్ మాలవ్య గారు. అయితే ఈ మదన్ మోహన్ మాలవ్య టైటిల్ కూడా ఒకటి ఉంది, బిరుదు కూడా ఒకటి ఉండడం జరిగింది. దాని పేరు ఏంటి సార్ అంటే మహాత్మా అనే బిరుదు కూడా ఉండడం జరిగింది. గతంలో చాలా సార్లు అడిగిన బిట్. మహాత్మా అనే బిరుదు కలిగిన స్వాతంత్ర సమర యోధుడు ఎవరు సార్ అంటే మనకి ఈ యొక్క మదన్ మోహన్ మాలవ్య గారు అని చెప్పడం జరుగుతుంది ఇతను. ఓకే, ఇతనికి 2014లో భాగంగా భారతదేశం యొక్క అత్యున్నత అవార్డు అయిన ఏది సార్ అంటే భారత రత్న అవార్డు కూడా ఇతను స్వీకరించడం జరిగినది ఎవరు సార్ అంటే మదన్ మోహన్ మాలవ్య గారు. ఓకే, కొంచెం జాగ్రత్తగా లింకప్ చేసి చదవండి. ఈ మదన్ మోహన్ మాలవ్య 1861 డిసెంబర్ 25వ తారీఖున ఉత్తరప్రదేశ్లో జన్మించారు. మనకి హిస్టరీ బిట్స్ 1915లో బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపనలో ప్రధానంగా కృషి చేసిన వ్యక్తి. అండ్ దాని తర్వాత 1908లో ఒకసారి అండ్ 1918లో రెండవసారి ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడుగా కూడా పనిచేశాడు. తర్వాత బయటకు వచ్చేసాడు అనుకోండి. అండ్ ఇతని యొక్క బిరుదు ఏంటి సార్ అంటే మహాత్మా. అండ్ ఇతను 2014లో ఇతనికి ఏ అవార్డు వచ్చిందంటే భారతదేశం యొక్క అత్యున్నత అవార్డు అయిన భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే రాష్ట్రపతి లఖపతి దీదీ సమ్మేళన్ అనే ఒక అవార్డుని ప్రారంభించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు లఖపతి దీదీ సమ్మేళన్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎందుకంటే భారతదేశం 2047 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా నిలవాలనే ఉద్దేశంతో లక్ష్యంగా పెట్టుకుంది. దీంట్లో ప్రతి మహిళ కూడా భాగస్వామ్యం కావాలి అంటే పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏం చేశారు సార్ అంటే లఖపతి దీదీ సమ్మేళన్ అనే అవార్డుని ప్రారంభించడం జరిగినది. అంటే నారీ శక్తి వందన్ అధినియం వంటి ప్రభుత్వ ప్రత్యామ్నాయాలను ఆమె హైలైట్ చేయడం జరిగింది. ఇటీవల చూడండి మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడము. ఓకే, ఈ యొక్క ఇటీవల చంద్రుని పైన ఏది దక్షిణ ధ్రువం పైన దిగిన దానిని ఒక పేరుతో కూడా ఆ దిగిన ప్రదేశ్ని నారీ శక్తి అనే పేరును కూడా పెట్టడం, ఇలాంటి రకరకాల కార్యక్రమాలు చెప్పాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ఒక పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రి అయిన అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు. అయితే మనకి ఇతను ప్రారంభించింది ఏంటి సార్ అంటే మై భారత్ అంటే ఏంటి సార్ అంటే భారతదేశంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి అండ్ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధి కృషి చేయాలి. భారతదేశాన్ని డిజిటలైజేషన్ ఏది సార్ అంటే డిజిటలైజేషన్ వైపు నడిపించాలనే ఉద్దేశంతో ఇతను ఇచ్చేయడం జరిగింది. అంటే భారతదేశంలో ఇటీవల చూడండి ఎకోస్టిక్స్ కావచ్చు అండ్ స్టార్టప్లు కావచ్చు అండ్ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చూడండి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా భారతదేశం ఉంది. 2027 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా భారతదేశం రాబోతుంది అని కూడా ప్రకటించారు కదా. అలాగా మనకి 2047 నాటికి భారతదేశం ఎదగడానికి అన్ని రకాల కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వామ్యం కావాలి అనే ఉద్దేశంతో ఈ కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్
అంబేద్కర్ గారు ఏ పథకాన్ని ప్రారంభించారు సార్ అంటే మై భారత్ అనే ఒక ప్రచారాన్ని ప్రారంభించడం జరిగినది. కాబట్టి ఈ అందరూ కూడా యువతులు కావచ్చు, అందరూ దీంట్లో 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క మై భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందాక రాష్ట్రపతి దీది, ఓకే, అది కూడా కొంచెం జాగ్రత్త లింకప్గా చేసుకొని చదవండి. ఓకే, దాని తర్వాత చూసుకుంటే మనకి కర్ణాటక అంతటా నమ్మ కార్గో లాజిస్టిక్స్ సేవలను ప్రారంభించడం జరిగింది. అంటే కర్ణాటకలో ఉన్న ఈ కర్ణాటక ఆర్టీసీ ఈ కార్గో సేవలను అందించాలనే ఉద్దేశంతో ఏది సార్ అంటే నమ్మ కార్గో అనే కార్యక్రమాన్ని చేపడుతుంది. అంటే ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిత్వ శాఖ దేశంలో కార్గో సేవలను విస్తృతం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క నమ్మ కార్గో అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గెలిచింది, మనం చూసాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది కాబట్టి ఈ రోజు ప్రశ్న ఏంటి సార్ అంటే కర్ణాటక సీఎం ఎవరు, డిప్యూటీ సీఎం ఎవరు? ఈ రెండు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే రాష్ట్రంలో మొట్టమొదటి ఇంట్రా డిటెక్టివ్ చాపర్ సర్వీస్ ని ఉత్తరప్రదేశ్ సీఎం అయిన ఎవరు సార్ అంటే ఈ యొక్క యోగి ఆదిత్యనాథ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటి సార్ అంటే ఇది ఇంట్రా డిస్ట్రిక్ట్ చాపర్ సర్వీస్ ను ఈ యొక్క ఏ రాష్ట్రమో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ గారు ప్రారంభించడం జరిగింది. అంటే హెలికాప్టర్కు సంబంధించిన హెలిప్యాడ్ సౌకర్యాలను మెరుగుపరచడం కోసం దీనిని ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు సార్ అంటే ఈ డిసెంబర్ 25వ తారీఖున ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి జయంతి పురస్కరించుకొని దీన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి కొంచెం చాలా జాగ్రత్త చూడండి అన్న. అటల్ బిహారీ వాజ్పేయి అంటే భారతదేశానికి మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి. 3 times ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అటల్ బిహారీ వాజ్పేయి. మొదటిసారిగా 13 రోజులు, తర్వాత 13 నెలలు, తర్వాత 5 సంవత్సరాలు పనిచేయడం జరుగుతుంది. ఇతని యొక్క బర్త్డేని డిసెంబర్ 25ని జాతీయ సుపరిపాలన దినోత్సవంగా జరపడం జరుగుతుంది కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకో అంశం చూడండి, మనకి ఇతను రెండవసారి న్యూక్లియర్ టెస్ట్ ని అణుబాంబు పరీక్షలను నిర్వహించడం జరిగింది. ఎక్కడ సార్ అంటే రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్ అనే ప్రాంతంలో దీన్ని నిర్వహించారు రెండవసారి. ఎప్పుడు 1998 మే 11వ తారీఖున ఈ టెస్ట్ చేయడం జరిగింది. దీని పేరు కూడా ఆపరేషన్ శక్తి అంటారు, లేదా ఆపరేషన్ బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అనే దాంతో చేపడతారు. అందుకే ఈ యొక్క రెండవసారి ఈ ఏదాన్ని మే 11న నిర్వహించారు కాబట్టి మే 11ని నేషనల్ టెక్నాలజీ డేగా కూడా సెలబ్రేట్ చేస్తాం. జాతీయ సాంకేతిక దినోత్సవం కూడా జరపడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటి సార్ ఇక్కడ అని చూస్తే మనకి ఓకే, ఈ అటల్ బిహారీ వాజ్పేయి గురించి ఇంకో విషయం చూస్తే మనకి 2014లో ఇతనికి భారతదేశం యొక్క అత్యున్నత అవార్డైన భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది. రెండు కూడా మనం లింకప్ చేసుకొని చదవండి నాన్న. మనకి ఇందాక చెప్పాం కదా, మదన్ మోహన్ మాలవీయ గారికి కూడా భారతరత్న అవార్డు 2014లోనే వచ్చింది. ఇతని కూడా 2014లోనే భారతరత్న అవార్డు అనేది రావడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది. ఇది ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.